పూజలో ఈ తప్పులు చేస్తే మాత్రం మీ పూజలు వృధా. దాదాపు ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళా విహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దలు మాట. పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం ఉండదు. పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం పూజ చేస్తూ ఉంటారు. కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజలు చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబూసుకుని పూజ చేయకూడదు. స్నానం చేశాక జుట్టును విరబూసుకొని నీరు కారుతూ పూజ చేయకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా అస్సలు పూజ చేయకూడదు. దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి. సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటును కూడా పూజ చేయకూడదు. స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు. వినాయకుడికి పొరపాటున కూడా తులసి మాలను సమర్పించకూడదు. మీ కోరికలు నెరవేరాలంటే వినాయకుడికి గరికమాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని పటాలను కుంకుమ బొట్టు ఒకటే పెట్టి పూజ చేయకూడదు. దేవుని పటాలకు తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటును కూడా చీపురును వాడకూడదు. పూజా గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడటం మంచిది. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. నీళ్లతో కడిగిన పూలను దేవునికి పూజలు ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు. స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలు కోయకూడదు. వాసన చూసిన పూలను పూజలో దేవునికి సమర్పించకూడదు. కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు. టీవీ చూస్తూ మిత్రులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే పెట్టాలి. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు దేవునికి వాడకూడదు. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతి ఉపయోగించుకొని కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం. నిలబడి పూజ చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి. దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి. చెరిగిపోయిన దేవుని పటాలకు, మాసిపోయిన దేవుని పటాలకు, రూపం కూడా కనిపించని దేవుని పటాలకు పూజలు చేయకూడదు. ఒకవేళ పూజ చేసిన ఫలితం ఉండదు. పూజా మందిరంలో ఉన్న పాత దేవుని పటాలను పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి. అంతేకాని పాత దేవుని పటాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. మనం ఉంగరము వేలుతో దేవునికి కుంకుమ బొట్టు పెడతాము. కానీ అలా పెట్టకూడదు. మధ్య వేలుతో మాత్రమే దేవునికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక్క వత్తితో దీపారాధన చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. అగర్బత్తీలు దీపారాధన నుండి వెలిగించకూడదు. శివుడికి ఎట్టి పరిస్థితిలోనూ ఎర్రని పూలను సమర్పించకూడదు. శివుడికి పసుపు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి. శనివారం పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది. స్టీలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. దీపారాధన చేసే ప్రమిదను బట్టి నేలపై పెట్టకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది.
కాబట్టి ప్రమిద కింద తమలపాకు కానీ, మందార పువ్వు ఆకు కానీ, ఏదైనా చిన్న ప్లేటు కానీ తప్పనిసరిగా పెట్టాలి. చాలామంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వేయరు. కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే పూజా మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. దేవుని పూజలో చిన్న బెల్లమైన దేవునికి నైవేద్యంగా పెట్టాలి. చాలామంది రేపు చేసే పూజ కోసం ఈరోజు సాయంత్రం మీ దేవుని పటాలను శుభ్రం చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. చాలామంది అగరబత్తీలను అలాగే ధూపాలను పొగ రావాలని నోటితో ఊదుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పూజా సామాగ్రిని శుభ్రం చేయటానికి సపరేటుగా సబ్బుని పెట్టుకోవాలి. అంతేకాని పూజా సామాగ్రిని శుభ్రం చేయటానికి అలాగే ఇంట్లోని వస్తువులు శుభ్రం చేయడానికి ఒకే సబ్బుని వాడకూడదు. దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవునికి సమర్పించకూడదు. నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవునికి సమర్పిస్తే మీకు దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటున కూడా పడేయకూడదు. పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండేలా చూసుకోవాలి. మీరు బయటకు వెళ్ళిన పని దిగ్విజయంగా జరగాలంటే పూజా గదిలోని అక్షంతలు మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయటం ద్వారా మీరు బయటకు వెళ్ళిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదాస్తు దేవతలు ఎక్కువ యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తం ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. చూశారు కదండి, ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.